హాయ్ అండి, నమస్తే. నేను మీ వందన. ఈరోజు స్పెషల్ జీరా ఫ్రైడ్ రైస్ అండి. జీరా రైస్ లేదా జీరా పులావ్ ఏ విధంగా అని అనుకోవచ్చు. దీంట్లోకి మంచిగా కాంబినేషన్లో కర్రీ ఒకటి ఉంటే అదిరిపోతుంది. నిజంగా జీరా రైస్ అయితే నాకైతే చాలా ఇష్టం అనమాట. ఫ్రైడ్ రైస్లు అసిడిటీ వస్తాయి అనుకునే వాళ్ళకు ఇలా జీరా రైస్ అయితే మీరు తినండి. హోటల్లో కూడా చాలా బాగా చేస్తారు. దీన్ని బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు రైస్ ఎలా ఉడకబెట్టుకుంటాను అన్న దగ్గర నుంచి ఫ్రైడ్ రైస్ ఎలా కంప్లీట్ చేశాను అన్న వరకు కంప్లీట్ వీడియో ఉందండి. స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా నేను 3/4 కప్పు బాస్మతి బియ్యాన్ని నేను ఇక్కడ 2 సార్లు వాటర్తో కడిగిన తర్వాత నానబెట్టి పెట్టుకుంటున్నానండి. 1 గంట లేదా 45 మినిట్స్ అయితే రైస్ నానితే రైస్ చాలా బాగా వస్తుంది. మీరు ఒకవేళ నార్మల్ రైస్తో చేయాలి అనుకున్నా కూడా రైస్ని కాసేపు అలా నానబెట్టి పెట్టుకోండి. అప్పుడు జీరా ఫ్రైడ్ రైస్ చాలా బాగా వస్తుంది. రైస్ నానితే టెక్స్చరే డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఇప్పుడు 45 మినిట్స్ తర్వాత నేను ఒక కడాయిలోకి ఒక 2 గ్లాసుల వాటర్ని తీసుకొని దాంట్లో ఓల్ గరం మసాలా స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నానండి. లవంగం, షాజీరా, జీలకర్ర, అలాగే యాలకులు, బగారా ఆకు, బగారా పువ్వు అన్నిటినీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని వాటితో పాటుగా నేను కాస్త పుదీనా అలాగే కాస్త కొత్తిమీర ఆకును కూడా వేసుకొని సరిపడంత ఉప్పును కూడా వేసుకొని నీరు మరిగేంత వరకు మంచిగా ఉంచుకున్నానండి. నీరంతా మరిగిన తర్వాత మనం ముందుగా బాస్మతి బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నాం కదా, అందులో వాటర్ అంతా తీసేసి బియ్యం అంతా ఇందులో వేసుకొని మీడియం టు హై ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని నేను రైస్ని మంచిగా పలుకంతా విప్పి మనం నార్మల్గా రైస్ ఎలా అవుతుందండి అలా అయ్యేంత వరకు దీన్ని ఉంచుకోవాలండి. రైస్ ఖచ్చితంగా మంచిగా పర్ఫెక్ట్గా 100% ఉడకాలి. బిర్యానీలు కదా చేసినట్టు మనము గట్టిగా చేస్తే తినలేమన్నమాట. ఇది 80% ఇక్కడ ఉడికింది. ఇంకాసేపు నేను మూత పెట్టి ఉంచేస్తే ఇలా 100% నాకు కుక్ అయిందనమాట. తర్వాత వాటర్ని డ్రైన్ చేసి రైస్ చూసారా ఎంత పొడి పొడిలా అయింది. ఇలా అయ్యేంత వరకు తీసి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఇక్కడ నేను క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో చేస్తున్నానండి. ఇది నేను ఇండస్ వ్యాలీ వాళ్ళ దగ్గర తీసుకున్నాను అనమాట. మంచిగా నాన్ స్టిక్కీగా ఉంది. దీన్ని మీరు వాళ్ళ దగ్గర తీసుకోవచ్చు. నాకు కూపన్ కోడ్ వందన768 వాడితే మీకు 12% ఎక్స్ట్రాగా ఆఫ్ కూడా లభిస్తుంది. ఇండస్ వ్యాలీ వెబ్సైట్లో మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ కడాయి వేడైన తర్వాత 2 చెంచాల నెయ్యి వేసుకుంటున్నానండి. మీరు నెయ్యి నచ్చిన వాళ్ళు నూనె పోపు కూడా వేసుకోవచ్చు. తర్వాత దీనిలో 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర, 3 ఎండుమిర్చి, అలాగే 3 పచ్చిమిరపకాయలు కూడా వేసి వాటితో పాటుగా 2 వెల్లుల్లి రిబ్బల్ని నేను మంచిగా దంచేసుకొని వేసుకుంటున్నానండి. ఎక్కువగా వెల్లుల్లి వేసుకోకూడదు, ఎందుకంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ మనకు జీరా ఫ్లేవర్ని డామినేట్ చేసేస్తుంది. అందుకని కాస్తే వేసుకొని తర్వాత దీంట్లోకి ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇదంతా మంచిగా వేగాలండి. ఇది వేగడానికి ఒక 2 to 3 మినిట్స్ అయితే పడుతుంది. ఇలా క్యాస్ట్ ఐరన్ ప్యాన్లో కానీ కడాయిలో కానీ చేసుకోవడం వల్ల హీట్ ఎక్కువసేపు ఉంటుంది కాబట్టి ఫ్రైడ్ రైస్లు చాలా బాగా వస్తాయి. ఇవన్నీ వేగాయి కదా, ఇప్పుడు దీంట్లోకి ముందుగా మనము ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని దీనిపై నుంచి కొత్తిమీర అలాగే సరిపడంత ఉప్పు, ఆల్రెడీ రైస్లో నేను ఉప్పు వేసాను కాబట్టి ఇక్కడ చూసుకొని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు సాల్ట్ అయితే వేసుకోండి. ఎక్కువగా మాత్రం వేసుకోకూడదు. బాగా వేసుకుంటే ఆల్రెడీ రైస్లో ఉప్పు ఉంది కాబట్టి మనం అన్నం తినేటప్పుడు కర్రీ కాంబినేషన్లో కానీ రైత కాంబినేషన్లో తింటే ఎక్కువగా అయిపోతుంది. అలాగే ఉప్పు ఎక్కువ ఉంటే కూడా అంతగా బాగుండదు కాబట్టి చూసుకొని అడ్జస్ట్ చేసుకొని మొత్తం మంచిగా కలిపేసుకోవాలండి. అంతా పర్ఫెక్ట్గా కలిసిన తర్వాత ఒక 2 నిమిషాలు అలా వేడికి ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసి ఇంకా మూత పెట్టేసి పక్కన పెట్టేయండి. ఒక 5 నుంచి 10 నిమిషాల తర్వాత అన్నం అంతా చల్లారిన తర్వాత అప్పుడు మనము మంచిగా సర్వ్ చేసేసుకొని కాంబినేషన్లో రైతా లేదంటే పప్పు, నేనైతే ఇక్కడ పాలక్ పన్నీర్ చేశానండి. అద్దరిపోయింది నిజంగా. టేస్ట్ అయితే ఎంత బాగుందో. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తిన్నారు. మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక్కసారి జీరా ఫ్రైడ్ రైస్ కాంబినేషన్లో పాలక్ పన్నీర్ కూడా ట్రై చేసి ఎలా ఉంది అనేది నాకైతే కమెంట్ చేసి చెప్పండి. టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉందన్నమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చుతుంది, ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.